In continuation with last class, that is scheme for taxation of real estate investment trust REIT ఇదొకటి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇన్వైట్ ఇట్లా రెండు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే మిడిల్ పర్సన్స్. వీళ్ళు యూనిట్ హోల్డర్ నుంచి అమౌంట్స్ కలెక్ట్ చేసుకొని స్పెషల్ పర్పస్ వెహికల్లో పెడుతుంటారు. స్పెషల్ పర్పస్ వెహికల్ నుంచి ఏమైనా డివిడెండ్ వస్తే అది ఎగ్జామ్టెడ్ సెక్షన్ 1023 కింద. అండ్ ఈ బిజినెస్ ట్రస్ట్ ఏదైతే ఇన్కమ్స్ని ప్రొవైడ్ చేస్తుందో ఎవరికి, యూనిట్ హోల్డర్కి, ఆ ఇన్కమ్స్ అన్నీ ఎగ్జామ్టెడ్ సెక్షన్ 1023 ఎగ్జామ్ట్ అవుతాయి. అండ్ ఏవైతే డివిడెండ్ పే చేస్తుందో ఆ డివిడెండ్ అనేది ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. ఇది సెక్షన్ 194 LBA కింద TDS కూడా డిడక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ స్పెషల్ పర్పస్ వెహికల్ నుంచి బిజినెస్ యూనిట్కి ఏమైనా డివిడెండ్ వస్తే అది ఎగ్జామ్టెడ్ అవుతుంది. ఏది సెక్షన్ 1023 కింద. ఇది కేసెస్ ఉంటుంది మొత్తం. అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా రన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ నుంచి బిజినెస్ ట్రస్ట్కి ఏమైనా ఇంట్రెస్ట్ వస్తే TDS ఏం డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ బిజినెస్ ట్రస్ట్ నుంచి యూనిట్ హోల్డర్కి ఏమైనా పోతే ఇంట్రెస్ట్ అది TDS డిడక్ట్ చేయాల్సి వస్తుంది. LBAలో రేట్స్ ప్రకారం యాజ్ పర్ ఏవైతే నార్మల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి 10% ఉంటుంది, వేరే వాళ్ళకి వేరే రేట్స్ ఉంటాయి. ఇట్లా టోటల్గా ఉంటుంది. ఇది ఇంట్రెస్ట్కి సంబంధించి, వేరే ఇన్కమ్కి సంబంధించి. ఒకవేళ అది అదర్ ఇన్కమ్స్ అంటే ఇవి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అట్లాంటివి ఉన్నాయనుకోండి. అట్లాంటి కేసులో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటే 20% నార్మల్గా ట్యాక్స్ అయ్యేది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సెక్షన్ 112 ఉంది కదా, స్పెషల్ రేట్ ప్రకారమే. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటే స్పెషల్ రేట్ ఉంది, దానికి కూడా 15%. స్పెషల్ రేట్ అయిన దాని వరకు మ్యాక్సిమం మార్జినల్ రేట్ని ప్రొవైడ్ చేస్తాము. ఇది ఓవర్ వ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుంది, 2 పర్సన్స్ వచ్చినారు. ఎవరు, REIT ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇన్వైట్. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, వీళ్ళు సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం ఫ్రేమ్వర్క్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ట్రస్ట్ ఓకే అంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ వైజ్ సెబీ ఇన్వైట్ ఫ్రేమ్వర్క్ రెగ్యులేషన్స్ స్పెషల్ టాక్సేషన్ రిజిమ్ ఫర్ ప్రొవైడింగ్ మేనర్ ఆఫ్ ట్యాక్సబిలిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్కి. బిజినెస్ ట్రస్ట్ హ్యాండ్స్లో ట్యాక్స్ లయబిలిటీ ఎట్లుంటుంది అండ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూటెడ్ బై సచ్ బిజినెస్ ట్రస్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్కి ఎట్లుంటుంది అనేది ఇక్కడ ఫైనాన్స్ యాక్ట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సెక్షన్ 1023 మనం ఏం చెప్తాము ఏది బిజినెస్ ట్రస్ట్కి వచ్చే ఇన్కమ్స్ ఎట్లుంటుంది, ఇన్కమ్స్ ట్యాక్స్ లయబిలిటీ ఎట్లుంటుంది, బిజినెస్ ట్రస్ట్ యూనిట్ వాళ్ళకి ఇచ్చే ఇన్కమ్స్కి ట్యాక్స్ లయబిలిటీ ఎట్లుంటుంది అనేది డిస్కస్ చేస్తామని చెప్పినాము. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి సెక్షన్ 1023 ఎగ్జామ్స్ ఎనీ ఇన్కమ్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ బై వే ఆఫ్ ఇక్కడ బిజినెస్ ట్రస్ట్కి ఏవైతే ఇన్కమ్స్ వస్తావో ఎనీ ఇన్కమ్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ డివిడెండ్ కానీ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ ఆర్ రిసీవబుల్ ఫ్రమ్ స్పెషల్ పర్పస్ వెహికల్. ఇంట్రెస్ట్ కానీ డివిడెండ్ కానీ ఆర్ రిసీవబుల్ ఫ్రమ్ స్పెషల్ పర్పస్ వెహికల్. సో దట్ బిజినెస్ ట్రస్ట్ ఎంజాయ్స్ ఏ పాస్ త్రూ స్టేటస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఫ్రమ్ స్పెషల్ పర్పస్ వెహికల్. చెప్పినా నేను 3 పర్సన్స్ ఉంటుందని. బిజినెస్ ట్రస్ట్ ఉంటుంది, స్పెషల్ పర్పస్ వెహికల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దానికి అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, బిజినెస్ ట్రస్ట్కి యూనిట్ హోల్డర్ నుంచి వస్తుంది. సో బిజినెస్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది, డివిడెండ్ వస్తుంది. ఇంట్రెస్ట్ డివిడెండ్స్ ఏవైతే వస్తావో దానికి సెక్షన్ 1023 కింద ఎగ్జామ్షన్ వస్తుంది. ఎవరికి, స్పెషల్ పర్పస్ వెహికల్ ఏదైతే బిజినెస్ ట్రస్ట్కి ఇస్తుందో ఆ బిజినెస్ ట్రస్ట్కి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ SPC మీన్స్ ఎనీ ఇండియన్ కంపెనీ. SPC అనేది కంపల్సరీగా ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. ఇన్ విచ్ REIT holds or proposed to hold not less than 50% of equity capital or interest, or which holds not less than 80% of its directly in properties and does not invest in any other special purpose vehicle, and who is not engaged in any activity other than holding and developing property, any other activity incidental to such holding development. ఇక్కడ SPV అంటే బిజినెస్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ ట్రస్ట్ ఏ దానిలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో అంటే నాట్ లెస్ దెన్ 50% ఈక్విటీ షేర్స్లో ఉంటుందో అది SPV అవుతుంది ఆ బిజినెస్ ట్రస్ట్కి. ఆర్ ఈ 80% హోల్డ్ చేస్తుందో డైరెక్ట్లీ అసెట్స్, దీనిలో ఉన్న అసెట్స్కి సంబంధించి, అండ్ వేరే ఏ అదర్ SPVలో ఇన్వెస్ట్మెంట్ లేకుంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసిందో 80%, మోర్ దెన్ 80% దాన్ని SPV అంటారు. నెక్స్ట్ విచ్ ఈస్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ యాక్టివిటీ అదర్ దెన్ హోల్డింగ్ అండ్ డెవలపింగ్ ప్రాపర్టీ అండ్ ఎనీ అదర్ యాక్టివిటీ ఇన్సెన్షియల్ టు సచ్ హోల్డింగ్ ఆర్ డెవలప్మెంట్.
3 కేసెస్లో స్పెషల్ పర్పస్ వెహికల్ అంటాము. బిజినెస్ ట్రస్ట్ అంటే ఎవరి నుంచి అయితే యూనిట్ హోల్డర్ నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు బిజినెస్ ట్రస్ట్ వాళ్ళు, రీఇట్ కానీ ఇన్వైట్ కానీ. నెక్స్ట్ ఎగ్జామ్షన్ ఆఫ్ రెంటల్ ఇన్కమ్ ఆఫ్ రీఇట్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఓన్డ్ రియల్ ఎస్టేట్ అసెట్. సెక్షన్ 10(23) FCA. ఈ బిజినెస్ ట్రస్ట్కి ఏమైనా రెంటల్ ఇన్కమ్స్ వచ్చినాయి అనుకో, ఇక్కడ డైరెక్ట్గా అది వేరే రియల్ ఎస్టేట్ దాని యొక్క ఓన్ రియల్ ఎస్టేట్ అయితే దాని నుంచి రెంటల్ ఇన్కమ్ వస్తే, దాని యొక్క ఓన్ అసెట్ నుంచి రెంటల్ ఇన్కమ్ వస్తే సెక్షన్ 10(23) FCA కింద ఎగ్జెంప్టెడ్. ఎవరు? బిజినెస్ ట్రస్ట్ వాళ్ళు. నెక్స్ట్ ఎనీ ఇన్కమ్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ బీయింగ్ REIT బై వే ఆఫ్ రెంటింగ్ ఆర్ లీజింగ్ ఆర్ లెట్టింగ్ అవుట్ ఎనీ రియల్ ఎస్టేట్ అసెట్ ఓన్డ్ డైరెక్ట్లీ బై సచ్ బిజినెస్ ట్రస్ట్ పేరు మీద ఉండే ఆ అసెట్ దాని మీద రెంటల్ ఇన్కమ్ వస్తే అది ఎగ్జాంప్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. నెక్స్ట్ సెక్షన్ 115 UA 2 provide that subject to provisions of section 11A and 112 ABV short-term capital gain, long-term capital gain. The total income of business trust shall be chargeable to tax at the maximum marginal rate. So 111A that is short-term capital gain ఉంటే short-term capital gain rate అంటే 15% వస్తుంది. 112 that is long-term capital gain ఉంటే 20% రేట్ వస్తుంది. అండ్ రిమైనింగ్ ఏవైతే ఉంటావో మ్యాక్సిమం మార్జినల్ రేట్ ప్రొవైడ్ చేయాలి. మ్యాక్సిమం మార్జినల్ రేట్ వచ్చేసి 30% ప్లస్ 37% ప్లస్ 4% దట్ ఈస్ 42.74% మ్యాక్సిమం మార్జినల్ రేట్ని పే చేయాలి రిమైనింగ్ ఇన్కమ్కి. నెక్స్ట్ ఎనీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ టు సెక్షన్ 115 UA received by unit holders is exempted in the higher and under section 10(23) FD. ఇది బిజినెస్ ట్రస్ట్ ఏదైతే ట్యాక్స్ పే చేస్తుందో అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ఆర్ అదర్ ఇన్కమ్ మీద మ్యాక్సిమం మార్జినల్ రేట్ పేమెంట్ చేసినది ఆ ఇన్కమ్ని యూనిట్ హోల్డర్కి ట్రాన్స్ఫర్ చేసే ఆ ఇన్కమ్ ట్రాన్స్ఫర్ చేసిన ఇన్కమ్ సెక్షన్ 10(23) FD కింద ఎగ్జెంప్టెడ్ అవుతుంది. సెక్షన్ 10(23) FD కింద ఎగ్జెంప్టెడ్ అవుతుంది. నెక్స్ట్ ఏవేవి ఇన్కమ్స్ చేస్తుంది అక్కడ అంటే ఇంట్రెస్ట్, డివిడెండ్ ఇన్కము, రెంటల్ ఇన్కము. ఈ 3 ఇన్కమ్స్ డస్ నాట్ కంప్రమైజ్. ఈ 3 ఇన్కమ్స్ దీనికి ఏదానికి ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ నుంచి బిజినెస్ ట్రస్ట్కి వచ్చినప్పుడు ట్యాక్స్ పడలేదు సెక్షన్ 10(23) FC కింద. సో ఈ 3 ఇన్కమ్ కాకుండా వేరే ఇన్కమ్స్ ఏవైతే ట్రాన్స్ఫర్ చేస్తుందో ఆ ఇన్కమ్స్కి ట్యాక్స్ పే చేసుకోవాల్సి వస్తుంది. ఈ 3 ఇన్కమ్స్కి దీనికి ఎగ్జెంప్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి యూనిట్ హోల్డర్కి ట్యాక్స్ పడుతుంది. బట్ ఏవైతే ఇన్కమ్స్ డివిడెండ్ ఉంటుందో, ఇంట్రెస్ట్ ఉంటుందో ఆల్ ఇన్కమ్స్ సెక్షన్ 10(23) FD కింద ఎగ్జెంప్షన్ వస్తుంది. అండ్ డస్ నాట్ కంప్రమైజ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్, రెంటల్ ఇన్కమ్. Next, section 115 UA 3 provide that distributed income or any part thereof which is in the nature of interest income received by business trust from SPV. Next, dividend income received or receivable by business trust from SPV which exercise the option under section 115 BAA. Rental income from real estate asset owned directly by REIT is deemed to be the income of the unit holder in the previous year of distribution and subject to tax in the hands of unit holder. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ నుంచి బిజినెస్ ట్రస్ట్కి వచ్చినప్పుడు ఏదైతే ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తామో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఇన్కమ్ని బిజినెస్ ట్రస్ట్ యూనిట్ హోల్డర్కి వేసేటప్పుడు యూనిట్ హోల్డర్ హ్యాండ్స్లో ట్యాక్సబిలిటీ వస్తుంది. నెక్స్ట్ ఎనీ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ ఆఫ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బిజినెస్ ట్రస్ట్ టు ఏ యూనిట్ హోల్డర్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫైనాన్స్ స్టేట్మెంట్ టు ద యూనిట్ హోల్డర్ అండ్ ప్రిస్క్రైబ్డ్ అథారిటీ విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ టైం లోపల. ప్రిస్క్రైబ్డ్ టైం ఏం చెప్పినారు మనకి 30 జూన్ లోపల యూనిట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ 30 నవంబర్ లోపల ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. అది మనకి ప్రొవైడ్ చేసేది రూల్ CA ప్రకారం. నెక్స్ట్ 13(4)E A business trust is mandatory required to furnish a return of its income or loss in every previous year. All the provisions of income tax at 1961 would apply as if it were a return required to be furnished under section 139(1). Next, the scheme of taxability of income in the hands of business trust, unit holders, sponsors, etc. is briefed in the table given. So ముగ్గురికి కేసెస్లో ఎట్లుంటుంది అనేది మొత్తం ఒక సమ్మరీలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ సమ్మరీ చూడండి. ఫస్ట్ది ట్రాన్స్ఫర్ ఆఫ్ లిస్టెడ్ యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ బై ద యూనిట్ హోల్డర్. బిజినెస్ ట్రస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లిస్టెడ్ యూనిట్స్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రస్ట్ బై యూనిట్ హోల్డర్స్. ఓకే, ఇట్లాంటి కేసులో ఎవరికి ట్యాక్సబిలిటీ వస్తుంది, ఎవరికి రాదు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ ఇంప్లికేషన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్.
by the unit holder. Okay, section 242A. First of all, STT leviable and trading of listed units and recognized stock exchange. Section 242A lo period of holding of unit business trust to qualify as a long-term capital asset is more than 36 months. నెక్స్ట్ 112A ఏమి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో ఏం చెప్తారు, అప్ టు 1 lakh ఉంటే ఎగ్జాంప్ట్ అవుతుంది, అప్ టు 1 lakh ఉంటే ఎగ్జాంప్ట్ అవుతుంది ఎవరికి, యూనిట్ హోల్డర్ హ్యాండ్స్లో. నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎక్సీడింగ్ 1 crore 1 lakh ఉంటే taxable at the rate of 10% plus surcharge if applicable and health and education is 4%. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి. నెక్స్ట్ 11A ఏవివి ఎస్టీటీ పే చేసి ఉంటాయి. 111A షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చేసి కన్సెషన్ రేట్ ఆఫ్ అట్ ది రేట్ ఆఫ్ 15% ప్లస్ సర్చార్జ్ అండ్ ఈఫ్ అప్లికబుల్ సెస్ అట్ ది రేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ వచ్చేసి 4% పడుతుంది. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ షేర్స్ ఇన్ ఎస్పీవి బై స్పాన్సర్ ఫర్ యూనిట్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. ఈ కేసులో ఏమవుతుంది అంటే ట్యాక్స్ ఇంప్లికేషన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్పాన్సర్ బై స్పాన్సర్ కాబట్టి చేస్తుంటే. నెక్స్ట్ సచ్ ఎక్స్చేంజ్ ఈజ్ నాట్ ట్రీటెడ్ హ్యాస్ ట్రాన్స్ఫర్. స్పాన్సర్ ట్రాన్స్ఫర్ చేసేటివి అవి ట్రాన్సాక్షన్గా ట్రాన్స్ఫర్గా ట్రీట్ చేయరు. సో హెన్స్ ట్యాక్స్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సచ్ ట్రాన్స్ఫర్ డిఫర్ టు ద టైమ్ ఆఫ్ డిస్పోజల్ యూనిట్ బై ద స్పాన్సర్. ఇక్కడ డిఫర్ అవుతుంది ఏదైతే ట్యాక్స్ ఉంటుందో. సో 112A and 111A. The sponsor would get the same tax treatment on offloading of units under initial offer on listing of units as it would be underlying shareholding through an IPO. ఇక్కడ ఎస్టీటీ పే చేసి ఉంటేనే అది వచ్చేది మొత్తం. నెక్స్ట్ 49(2)(a)(c) for competing capital gains in the hands of the sponsor, cost of acquisition of units would be deemed to be the cost of acquisition of the shares of the sponsor. Next 242A for competing capital gain in the hands of sponsor, the period of holding units to include period of holding ఏం తీసుకోవాలి, డిటర్మైనింగ్ వెదర్ ద క్యాపిటల్ గెయిన్ ఆర్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్. ఇన్ ద ఇంక్లూడ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ గురించి తీసుకోవాలి, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ తీసుకోవడానికి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ ఫ్రమ్ ఎస్పీవి నుంచి బిజినెస్ ట్రస్ట్కి ఇన్కమ్ వస్తే, ఎస్పీవి నుంచి బిజినెస్ ట్రస్ట్కి ఇన్కమ్ వస్తే ఏం ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్. పాస్ త్రూ స్టేటస్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై బిజినెస్ ట్రస్ట్. ఇక్కడ ఏమైతే అంటే సెక్షన్ 10(23)(fc) కింద ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ రిసీవ్ చేసుకున్న ఇన్కమ్ నాట్ ట్యాక్సబుల్. అండ్ ఈ ఇన్కమ్ యూనిట్ హోల్డర్కి ట్యాక్సబిలిటీ వస్తుంది. నెక్స్ట్ 194A స్పెషల్ పర్పస్ వెహికల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ట్యాక్స్. ఎందుకు, ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్కి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సచ్ ఇన్కమ్ బై బిజినెస్ ట్రస్ట్ టు యూనిట్ హోల్డర్స్. బిజినెస్ ట్రస్ట్ నుంచి యూనిట్ హోల్డర్కి ఇప్పుడు పోయే ఇన్కమ్ ఏదైతే ఉందో, ద డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ రిసీవ్డ్ బై ఏ యూనిట్ హోల్డర్ ఫ్రమ్ REIT విచ్ ఈస్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. దానికి ఎగ్జామ్షన్ వచ్చింది కాబట్టి యూనిట్ హోల్డర్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. యూనిట్ హోల్డర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్ అట్ ది రేట్ ఆఫ్ 5% ఇన్ కేస్ ఆఫ్ యూనిట్ హోల్డర్ బీయింగ్ ఏ నాన్ కార్పొరేట్ అయితే. ఇది టీడీఎస్ డిడక్ట్ చేయాల్సినది అమౌంట్. ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ 5% అట్ నార్మల్ రేట్. ట్యాక్స్ వచ్చేసి రెసిడెంట్ సెక్షన్ 194(LBA)లో డిడక్ట్ చేస్తుంది ట్యాక్స్ రేట్ అనేది. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్ వచ్చేసి 5% ఇన్ కేస్ ఆఫ్ యూనిట్ హోల్డర్ బీయింగ్ నాన్ కార్పొరేట్, నాన్ రెసిడెంట్ ఆర్ ఫారెన్ కంపెనీ అయితే. అండ్ నార్మల్ ట్యాక్స్ రేట్ ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్ ఇండివిజువల్ అయితే. 194(LBA) ప్రకారం బిజినెస్ ట్రస్ట్ ఎప్పుడైతే వాళ్ళకి ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందో యూనిట్ హోల్డర్కి అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ ఇన్కమ్ టు అకౌంట్ ఆఫ్ ద యూనిట్ హోల్డర్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ 5% యూనిట్ హోల్డర్కి ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తుందో దాని మీద 5% తీసుకోవాలి. ఎప్పుడు నాన్ కార్పొరేట్, నాన్ రెసిడెంట్, ఫారిన్ కంపెనీ అయితే. అప్పుడు నార్మల్ రెసిడెంట్ పర్సన్కి అయితే 10% తీసుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్ టు నాన్ రెసిడెంట్ లెండర్స్ అండ్ ఈసీబీస్ బై ద బిజినెస్ ట్రస్ట్ ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తుంది. ఎవరికి పేమెంట్ చేస్తుంది, నాన్ రెసిడెంట్ వాళ్ళకి పేమెంట్ చేస్తుంది. ఇట్లాంటి కేసులో ఏమంటే సెక్షన్ 194(LC) మనం నాన్ రెసిడెంట్ వాళ్ళకి ఎంత అని చెప్పినాము, 5% అని చెప్పినాం కదా. ఆ 5% కేసుకి సంబంధించినది. ఇండియన్ కంపెనీ ఆర్ బిజినెస్ ట్రస్ట్ పేయింగ్ ఇంట్రెస్ట్ టు ఏ నాన్ రెసిడెంట్ నాట్ బీయింగ్ ఏ కంపెనీ ఆర్ టు ఫారిన్ కంపెనీ లయబుల్ టు డిడక్ట్ TDS at the rate of 5%. Such interest would attract tax in the hands of non-resident lender at the rate of 5% under section 115A. TDS డిడక్ట్ చేసేది 5%, ట్యాక్స్ 5%. The above concession rate of TDS at the rate of 5% is applicable to interest in respect of money borrowed by a Indian company or business trust in foreign company from any source outside India. Concession rate కావాలంటే under a loan agreement between
1/4/2012 and 30 June 2023 by issuing long-term infrastructure bonds between 1st July 2012 to 1st October 2014. నెక్స్ట్ బై ఇష్యూయింగ్ లాంగ్ టర్మ్ బాండ్స్ కొన్ని డేట్స్ని ప్రొవైడ్ చేసిన ఆ బాండ్స్ నుంచి కన్నా తీసుకుంటే ఇన్కమ్ కన్సెషన్ రేట్ ఉంటుంది. నెక్స్ట్ however tax is required to be deducted at the rate of 4%. ఏది 5% ఉన్నదకు 4% ప్రొవైడ్ చేస్తాము TDS రేట్ అనేది. నెక్స్ట్ డివిడెండ్ రిసీవ్డ్ బై ద బిజినెస్ ట్రస్ట్ ఫ్రమ్ SPV. డివిడెండ్ రిసీవ్ చేసుకుంటే ఎట్లుంటుంది సెక్షన్ 10(23) FC కింద ఇది కూడా పాస్ త్రూ స్టేటస్ ఫర్ డివిడెండ్ రిసీవ్డ్ బై బిజినెస్ ట్రస్ట్ ఫ్రమ్ SPV. డివిడెండ్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఫ్రమ్ స్పెషల్ పర్పస్ వెహికల్ బై బిజినెస్ ట్రస్ట్ వుడ్ బి ఎగ్జెంప్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఈ బిజినెస్ ట్రస్ట్ హ్యాండ్స్లో ఎగ్జెంప్టెడ్ అవుతుంది. నెక్స్ట్ కాన్సిక్వెంట్లీ SPV ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ TDS డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ కాన్స్టిట్యూయెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సచ్ ఇన్కమ్ బై ద బిజినెస్ ట్రస్ట్ టు యూనిట్ హోల్డర్స్. యూనిట్ హోల్డర్కి ఇచ్చేస్తే యూనిట్ హోల్డర్ హ్యాండ్స్లో ఇది ట్యాక్సబిలిటీ వస్తుంది. సెక్షన్ 115 UAE 3 ప్రకారం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ఎనీ పార్ట్ thereof received by a unit holder from REIT which is in the nature of dividend received or receivable from SPV which is exercised option under section 115 BAA is deemed as income ఇన్కమ్ తీసుకోవాలి యూనిట్ హోల్డర్కి సంబంధించి. నెక్స్ట్ సెక్షన్ 10(23) FD ప్రకారం డివిడెండ్ ఇన్కమ్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్. డివిడెండ్ ఇన్కమ్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్. 115 ప్రకారం ఎవరైతే బిజినెస్ ట్రస్ట్ ఉంటుందో అది యూనిట్ హోల్డర్స్ ఎంత పే చేయాలి అంటే 10% at the rate of 10% in case of unit holders నాన్ కార్పొరేట్ నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ అయితే అండ్ నార్మల్ రెసిడెంట్ పర్సన్ అయితే నార్మల్ రేట్స్లో పేమెంట్ చేస్తారు. హవెవర్ ఇన్ కేస్ ఆఫ్ వేర్ SPV హ్యాస్ నాట్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ అండర్ సెక్షన్ 115 BAA డివిడెండ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూటెడ్ బై బిజినెస్ ట్రస్ట్ వుడ్ ఎగ్జెంప్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్. నెక్స్ట్ 194 LBA బిజినెస్ ట్రస్ట్ ఎప్పుడైతే ఈ ఇన్కమ్ని డివిడెండ్ ఇన్కమ్ని యూనిట్ హోల్డర్కి ట్రాన్స్ఫర్ చేస్తుందో అప్పుడు TDSని డిడక్ట్ చేయాలి. అండర్ సెక్షన్ 194 LBA ప్రకారం at the rate of 10% ఎవరికి యూనిట్ హోల్డర్స్ నాన్ రెసిడెంట్ నాన్ కార్పొరేట్ కానీ నాన్ రెసిడెంట్ కానీ ఫారిన్ కంపెనీ కానీ 10% ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్ యూనిట్స్ కానీ. నెక్స్ట్ 115 BAA ప్రకారం ఆప్షన్ని కానీ ఎక్సర్సైజ్ చేసుకుంటే అది నాట్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ అండర్ సెక్షన్ 115 BBA నో ట్యాక్స్ ఈజ్ రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ అసెట్స్ బై బిజినెస్ ట్రస్ట్. ఏదైతే బిజినెస్ ట్రస్ట్ ఒక అసెట్ని డిస్పోజ్ చేసింది దాని మీద ఏమొచ్చింది క్యాపిటల్ గెయిన్ వచ్చింది. క్యాపిటల్ గెయిన్ వచ్చినది ఏమవుతుంది అంటే సెక్షన్ 115 UAE 2 ప్రకారం క్యాపిటల్ గెయిన్ ఈజ్ చార్జబుల్ అట్ ద అప్లికబుల్ రేట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. ఓన్లీ ఇంట్రెస్ట్ డివిడెండ్ అండ్ రెంటల్ ఇన్కమ్ కూడా ఎగ్జామ్షన్ వస్తుంది ఎప్పుడైతే అది ఓన్ డైరెక్ట్ చూసుకుంటే అది రెంటల్ ఇన్కమ్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ వచ్చింది బిజినెస్ ట్రస్ట్కి వచ్చింది అది బిజినెస్ ట్రస్ట్ హ్యాండ్స్లో ట్యాక్సబిలిటీ వస్తుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ రేటు షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రేటు పడుతుంది. ఒకవేళ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అదర్ దెన్ గెయిన్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ అండర్ సెక్షన్ 111A వుడ్ బి ట్యాక్సబుల్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం మార్జినల్ రేట్. అంటే STT పే చేయకుండా కేసెస్ ఉంటాయి అట్లాంటి కేసెస్లో మ్యాక్సిమం మార్జినల్ రేట్ వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 10(23) FD ప్రకారం సెక్షన్ 10(23) FD ప్రకారం ఈ సచ్ క్యాపిటల్ గెయిన్ ఆ క్యాపిటల్ గెయిన్ ఫర్దర్ డిస్ట్రిబ్యూట్ టు యూనిట్ హోల్డర్స్. ఎప్పుడైతే యూనిట్ హోల్డర్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుందో ఎవరు బిజినెస్ ట్రస్ట్ వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ ట్రస్ట్ వాళ్ళు క్యాపిటల్ గెయిన్ పే చేసినారు కాబట్టి ఆ పేమెంట్ చేసినది యూనిట్ హోల్డర్కి సబ్మిట్ చేసి యూనిట్ హోల్డర్కి ఎగ్జెంప్టెడ్ అండర్ సెక్షన్ 10(23) FD. బిజినెస్ ట్రస్ట్కి వచ్చినవి 10(23) FC కింద ఎగ్జెంప్షన్ అవుతాయి. యూనిట్ హోల్డర్కి వచ్చినవి 10(23) FD కింద ఎగ్జామ్షన్ వస్తాయి. దానికి ఎగ్జామ్షన్ వస్తే ఇది వీళ్ళు యూనిట్ హోల్డర్ పే చేస్తారు. అది పే చేస్తే యూనిట్ హోల్డర్ పే చేయరు. నెక్స్ట్ రెంటల్ ఇన్కమ్ అరైజింగ్ టు REIT ఫర్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డైరెక్ట్లీ హెల్డ్ బై ఇట్. అదంతకదే దాని మీద ఓ ప్రాపర్టీ ఉంది ఆ ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్ వస్తే దానికి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సెక్షన్ 10(23) FCA ప్రకారం రెంటల్ ఇన్కమ్ ఆఫ్ REIT ఫ్రమ్ డైరెక్ట్లీ ఓన్డ్ రియల్ ఎస్టేట్ అసెట్ ఎనీ ఇన్కమ్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ బీయింగ్ ఏ REIT బై వే ఆఫ్ రెంటింగ్ ఆర్ లీజింగ్ ఆర్ లెట్టింగ్ అవుట్ ఎనీ రియల్ ఎస్టేట్ అసెట్ ఓన్డ్ డైరెక్ట్లీ బై సచ్ బిజినెస్ ట్రస్ట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. నెక్స్ట్ 194I దానికి ఎగ్జామ్షన్ వచ్చింది కాబట్టి యూనిట్ హోల్డర్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 194I అని చెప్తా అంటే రెంటల్ ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ క్రెడిటెడ్ టు REIT వేర్ ఇన్కమ్ బై వే ఆఫ్ రెంట్ ఈస్ క్రెడిటెడ్ ఆర్ పేడ్ బై ఏ బిజినెస్ ట్రస్ట్ బీయింగ్ REIT ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ రియల్ ఎస్టేట్ అసెట్ ఓన్డ్ డైరెక్ట్లీ బై సచ్ బిజినెస్ ట్రస్ట్ ట్యాక్స్ ఈజ్ నాట్ డిడక్టబుల్. ట్యాక్స్ డిడక్ట్ చేయాల్సిన
అవసరం లేదు. నెక్స్ట్ 115 UAE 3 ప్రకారం డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ దేర్ ఆఫ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇన్కమ్ బై వే ఆఫ్ రెంటింగ్ ఆర్ లీజింగ్ ఆర్ లెటింగ్ అవుట్ ఎనీ రియల్ ఎస్టేట్ పర్సన్ ఓవర్ ది డీమ్డ్ టు ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్. డీమ్డ్ టు ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్. 194 LBA ప్రకారం TDS డిడక్ట్ చేయాలి అట్ ది రేట్ ఆఫ్ 10%. TDS రేట్ అట్ ది ఇన్ ఫోర్స్ ఇన్ కేస్ నాన్ రెసిడెంట్ అయితే, రెసిడెంట్కి అయితే 10%, నాన్ రెసిడెంట్కి అయితే ఆ రోజుకి ఏ రేట్ అయితే ఉంటో ఆ రేట్ని. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్కి ఇన్కమ్ ఉంటే అదర్ దెన్ ఇంట్రెస్ట్, డివిడెండ్ ఫ్రమ్ SPV ఆర్ రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్, ఈ మూడు కాకుండా వేరే ఇన్కమ్ ఏమైనా ఉంటే అది సెక్షన్ 115 UAE చూడాలి. ఫస్ట్ లాంగ్ టర్మ్ అయితే 20%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 15%, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కాకుండా వేరే ఇన్కమ్స్ ఉంటే మ్యాక్సిమం మార్జినల్ రేట్ దట్ ఈస్ 42.744% వేయాలి. అండ్ సెక్షన్ 1023 FD ప్రకారం ద అబోవ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూటెడ్ టు యూనిట్ హోల్డర్స్ వుడ్ ఎగ్జామ్టెడ్ ఇన్ ద హైయర్ అండ్ పైన ప్రకారం అంటే పైన రేట్లు ఏవైతే చెప్పినామో 20%, 15%, 42.744%, ఆ అమౌంట్ బిజినెస్ ట్రస్ట్ పే చేస్తే ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్కి ట్యాక్స్ పడదు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇలిస్ట్రేషన్ని ప్రొవైడ్ చేసినారు. ఇలిస్ట్రేషన్ చూడండి. ఏ బిజినెస్ ట్రస్ట్ రిజిస్టర్ అండర్ SEBI regulations 2014 gives particulars of income for previous year 21-22. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బేటా లిమిటెడ్ 4 crores రిసీవ్ చేసుకుంది. ఎవరి దగ్గర నుంచి? బేటా కంపెనీ నుంచి. ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటే ఎవరు? బిజినెస్ ట్రస్ట్ రిసీవ్ చేసుకుంది. బిజినెస్ ట్రస్ట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటే నో ట్యాక్స్ లయబిలిటీ. సెక్షన్ 1023 FC కింద ఎగ్జామ్షన్ వస్తుంది. నెక్స్ట్ డివిడెండ్ ఇన్కమ్ రిసీవ్డ్ బై బేటా లిమిటెడ్. డివిడెండ్ ఇన్కమ్ కూడా నో ట్యాక్సబుల్, నో ట్యాక్స్ ఏం పడదు సెక్షన్ 1023 FC కింద. నెక్స్ట్ ఇంకేం రిసీవ్ చేసుకుంది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ లిస్టెడ్ షేర్స్ ఆఫ్ బీటా లిమిటెడ్. లిస్టెడ్ షేర్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అది ట్యాక్సబిలిటీ వస్తుంది. నెక్స్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాపర్టీస్ అది కూడా ట్యాక్సబిలిటీ వస్తుంది మ్యాక్సిమం నాకు తెలిసి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అన్లిస్టెడ్ డిబెంచర్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అది ట్యాక్సబిలిటీ వస్తుంది. రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఓన్డ్ రియల్ ఎస్టేట్ అసెట్ 2.5 డైరెక్ట్లీ హోల్డ్ చేసిందంట, ఇది ఎగ్జామ్టెడ్ అవుతుంది. కాబట్టి ఏ సెక్షన్ కింద ఎగ్జామ్టెడ్ అవుతుంది? సెక్షన్ 1023 FCA కింద ఎగ్జామ్టెడ్ అవుతుంది. రెంటల్ ఇన్కమ్ అయితే FCA కింద ఎగ్జామ్టెడ్ అవుతుంది. డివిడెండ్ ఇంట్రెస్ట్ అయితే FC కింద డిడక్ట్ అవుతాయి. FC కింద ఆర్ FCA కింద ఎగ్జామ్ట్ అయినవి యూనిట్ హోల్డర్ హ్యాండ్స్లో ట్యాక్సబిలిటీ పడవు. రిమైనింగ్ ఇన్కమ్స్ బిజినెస్ ట్రస్ట్ ఏదైతే ట్యాక్స్ పే చేస్తుందో ఆ ట్యాక్స్ పే చేసినది యూనిట్ హోల్డర్ హ్యాండ్స్లో ఎగ్జామ్ట్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఆన్సర్ చూద్దాం. ఇంకా ఏం ప్రొవైడ్ చేసినారు? బీటా లిమిటెడ్ హీజ్ అండ్ ఇండియన్ కంపెనీ ఇన్ విచ్ బిజినెస్ ట్రస్ట్ హోల్డ్ 70%. సో 70% హోల్డ్ చేసిందంటే దట్ ఈజ్ స్పెషల్ పర్పస్ వెహికల్. బీటా అనేది స్పెషల్ పర్పస్ వెహికల్ అవుతుంది. మనం చెప్పినాము ఏవి గ్రేటర్ దెన్ 50% ఈక్విటీలో చేయడం కానీ ఆర్ గ్రేటర్ దెన్ 80% అసెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, డైరెక్ట్లీ రియల్ ఎస్టేట్ దీని మీద పైన ఉన్న అసెట్స్లో డైరెక్ట్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ అట్లాంటి కేసు చేస్తే సో స్టేటస్ ఉన్నట్లనే, ఏది పాస్ త్రూ స్టేటస్ ఉన్నట్లనే. Units for assume the business trust had distributed 10 crores to the unit holders in the previous year 21-22. Assume that Beta Limited does not opt to pay tax under section 115 BAA option చేసుకోలేదు. నెక్స్ట్ ట్యాక్స్ కాన్సిక్వెన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద బిజినెస్ ట్రస్ట్ అండ్ ఇట్స్ యూనిట్ హోల్డర్స్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆఫ్ 4 crores ఫ్రమ్ బీటా లిమిటెడ్ నుంచి రిసీవ్ చేసుకుంది. సో దేర్ వుడ్ బి నో ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ డ్యూ టు పాస్ త్రూ స్టేటస్ ఎంజాయ్డ్ బై ఇట్ అండర్ క్లాస్ ఏ సెక్షన్ 1023 FCA ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బీటా అది పాస్ త్రూ స్టేటస్ అనేది ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే 70% హోల్డ్ చేసింది కాబట్టి. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే రిసీవ్ చేసుకుందో అది ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 1023 FC కింద. బీయింగ్ ద స్పెషల్ పర్పస్ బీటా అనేది స్పెషల్ పర్పస్ వెహికల్ అవుతుంది. సో బీటా ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్. బీటా ఇప్పుడు TDS డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఏదైతే బిజినెస్ ట్రస్ట్కి పేమెంట్ చేస్తుందో. నెక్స్ట్ ద డిస్ట్రిబ్యూషన్ ఇన్కమ్ ఆర్ పార్ట్ thereof received by unit holder from REIT మీన్స్ దట్ ఈస్ బిజినెస్ ట్రస్ట్ నుంచి ఏదైతే ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటారో ఎవరు యూనిట్ హోల్డర్ రిసీవ్ చేసుకుంటారో ఇప్పుడు ఈ బిజినెస్ ట్రస్ట్ REIT అనేది కంపల్సరీగా TDS అనేది డిడక్ట్ చేయాలి అండ్ యూనిట్ హోల్డర్కి ట్యాక్సబిలిటీ పడుతుంది. ఇన్ ద నేచర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఫ్రమ్ SPV ఈజ్ డీమ్డ్ ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్ హ్యాస్ పర్ సెక్షన్ 115 UAE 3 ప్రకారం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అండ్ బిజినెస్ ట్రస్ట్ ఏదైతే ఈ అమౌంట్ పేమెంట్ చేస్తుందో అది అమౌంట్ పేమెంట్ చేసేటప్పుడు TDS డిడక్ట్ చేయాలి 194 LBA కింద. సో అట్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కాబట్టి అట్ ది రేట్ ఆఫ్ 10%
ఇన్ కేస్ ఆఫ్ రెసిడెంట్ పర్సన్ అయితే నాన్ రెసిడెంట్ నాన్ కార్పొరేట్ ఫారిన్ కంపెనీకి అయితే 5% వేయాలి. అండ్ ఇంట్రెస్ట్ కంపోనెంట్ ఆఫ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూటెడ్ టు యూనిట్ హోల్డర్స్ ఈ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్ at the rate of 5% ట్యాక్స్ పే చేయాలి. ఎవరు? యూనిట్ హోల్డర్స్ బీయింగ్ ఏ నాన్ కార్పొరేట్ నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీ. అండ్ ఒకవేళ రెసిడెంట్ పర్సన్స్ అయితే నార్మల్ ట్యాక్స్ రేట్ని పే చేయాలి. నాన్ కార్పొరేట్ నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీలో జంప్ అయిపోతారేమో ముందరనే 5% కట్టించుకుంటుంది. అండ్ 10% జస్ట్ రెసిడెంట్ వాళ్ళకి కట్టించుకుంటుంది. బట్ నార్మల్ ట్యాక్స్ రేట్ ప్రకారం ట్యాక్స్ ఉంటే ట్యాక్స్ పే చేసుకుంటారు. నార్మల్ ట్యాక్స్ రేట్ ప్రకారం ట్యాక్స్ ఏం లేకుంటే ఆ అమౌంట్ని రీఫండ్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ కంపోనెంట్ ఆఫ్ ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బిజినెస్ ట్రస్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఈచ్ యూనిట్ హోల్డర్ వుడ్ బి డిటర్మైన్డ్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ 4/11.1 by virtue of section 115(2)(a). 4 crores. నెక్స్ట్ డివిడెండ్ ఇన్కమ్ ఆఫ్ 2 crores ఫ్రమ్ బీటా లిమిటెడ్ నుంచి ఏమొచ్చింది? డివిడెండ్ ఇన్కమ్ వచ్చింది. డివిడెండ్ ఇన్కమ్ వస్తే కూడా అది కూడా సెక్షన్ 10(23)(fc) కింద ఎగ్జామ్షనే వస్తుంది. సో ఏం చెప్పినారు? ద డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ బై ఎస్పీవీ టు ద బిజినెస్ ట్రస్ట్ ఈజ్ ఎగ్జాంప్టెడ్ బై వర్చ్యూ ఆఫ్ సెక్షన్ 115(07) since the SPV is specified domestic company. SPV అనేది స్పెసిఫైడ్ డొమెస్టిక్ కంపెనీ, ఇండియన్ కంపెనీ అని ఆల్రెడీ చెప్పినాము. ఇన్ విచ్ బిజినెస్ ట్రస్ట్ హ్యాస్ బికమ్ ద హోల్డర్ ఆఫ్ ద నామినల్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. అంటే మోర్ దెన్ 50% ఉంది. అంటే వీ బికమ్ హోల్డర్ ఆఫ్ ద నామినల్ వాల్యూ ఆఫ్ ద ఈక్విటీ షేర్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఫర్దర్ దెర్ వుడ్ బి నో ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ డ్యూ టు స్పెసిఫిక్ ఎగ్జామ్షన్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 10(23)(fc) కింద. సెక్షన్ 10(23)(fc) కింద సెక్షన్ 10(23)(fc) కింద ఎనీ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రమ్ ద వెక్షన్. నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ ద ఆప్షన్. సో 115BAA ఎక్సర్సైజ్ చేసుకుంది. డస్ నాట్ ఆప్ట్ 115BAA ఆప్ట్ చేసుకోలే. ఓకే. సో however beta limited being a SPVI does not opt 115BAA ఆప్ చేసుకోలే కాబట్టి డివిడెండ్ కాంపోనెంట్ ఈజ్ ఎగ్జాంప్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్కి కూడా ఎగ్జాంప్టెడ్ అవుతుంది. 115BAAని ఆప్ చేసుకోలే కాబట్టి ఇది యూనిట్ హోల్డర్ హ్యాండ్స్లో కూడా ట్యాక్స్ లయబిలిటీ రాదు. సో కన్సిక్వెంట్లీ సెక్షన్ 10(23)(fd) కింద ఎగ్జామ్షన్ వస్తుంది ఎవరికి? యూనిట్ హోల్డర్కి కూడా. నెక్స్ట్ ఏం ఇన్కమ్ ఇది? డివిడెండ్ ఇన్కమ్. ఓకే. డివిడెండ్ ఇన్కమ్ సెక్షన్ 10(23)(fc) కింద బిజినెస్ ట్రస్ట్కి ఎగ్జామ్షన్ అయింది. రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్పీవీ వేర్ ఎస్పీవీ హ్యాస్ ఎక్సైజ్ ద ఆప్షన్ ఆఫ్ 115BAA ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్. ఒకవేళ 115BAA ఆప్ చేసుకుంటే యూనిట్ హోల్డర్కి ట్యాక్స్ పడుతుండే. బట్ ఇక్కడ ఎస్పీవీ అనేది 115BAA ఆప్ చేసుకోలేదు కాబట్టి డివిడెండ్ కంపోనెంట్ ఈ ఎగ్జాంప్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూనిట్ హోల్డర్. కన్సిక్వెంట్లీ బిజినెస్ ట్రస్ట్ అనేది ఇప్పుడు TDSని డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆఫ్ 1.5 crores రిసీవ్ చేసుకున్నాము లిస్టెడ్ షేర్స్ ఆఫ్ బీటా లిమిటెడ్. సో యాజ్ పర్ సెక్షన్ 115(2) ప్రకారం బిజినెస్ ట్రస్ట్ ఈజ్ లయబుల్ టు పే ట్యాక్స్ at the rate of 15%. అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాబట్టి at the rate of 15% పే చేస్తాము. అండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ లిస్టెడ్ సెక్యూరిటీ స్పెషల్ పర్పస్ వెహికల్ there would however no tax liability on the capital gain component of the income distributed to unit holder by virtue of exemption under section 10(23)(fd). బిజినెస్ ట్రస్ట్ క్యాపిటల్ గెయిన్ పే చేస్తుంది at the rate of 15%. బిజినెస్ ట్రస్ట్ నుంచి యూనిట్ హోల్డర్కి ఏదైతే పోతుందో ఆ అమౌంట్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆఫ్ 1 crore on sale of development properties. It is taxable at a maximum marginal rate of 42.744% in the hands of business trust as per section 115(2). There would be no tax liability in the hands of unit liability. ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1 crore వచ్చింది అండ్ సేల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ సేల్ చేయడం వల్ల వచ్చింది. సో ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాదు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాదు కాబట్టి మ్యాక్సిమం మార్జినల్ రేట్ పడుతుంది. అది 42.744%. ఇది ఓన్ డెవలప్మెంట్ సేల్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాపర్టీస్ కాబట్టి ఒకవేళ షేర్స్ లిస్టెడ్ షేర్స్ కానీ ఉంటే అవి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఉంటే రేట్స్ వచ్చేసి 20% 30% స్లాబ్ రేట్ పడుతుంది. ఇక్కడ ప్రాపర్టీ కాబట్టి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మ్యాక్సిమం మార్జినల్ రేట్ అనేది వస్తుంది. మ్యాక్సిమం మార్జినల్ రేట్ వచ్చేసి 42.744%. బిజినెస్ ట్రస్ట్ పే చేస్తుంది. వన్స్ బిజినెస్ ట్రస్ట్ పేమెంట్ చేస్తుంటే షేర్ హోల్డర్స్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు.
Next, there would be no tax liability in the hands of unit holder and capital gain component of income distributed to him by virtue of exemption under section 1023 FD prakaram. Next, interest of 10 lakhs received in respect of investment in unlisted debentures of real estate company, unlisted company నుంచి ఇది సేమ్ అదర్ ఇన్కమ్స్ అన్ని ట్యాక్సబుల్ అట్ ద మ్యాక్సిమం మార్జినల్ రేట్ 42.744% ట్యాక్స్ లైబిలిటీ వస్తుంది ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్. వన్స్ బిజినెస్ ట్రస్ట్ హ్యాండ్స్లో ట్యాక్సబిలిటీ వచ్చినప్పుడు ఎవరైతే వీళ్ళు యూనిట్ హోల్డర్ వస్తారో యూనిట్ హోల్డర్కి డిస్ట్రిబ్యూట్ చేసేది అది ఎగ్జెంప్టెడ్ అవుతుంది సెక్షన్ 1023 FD కింద. నెక్స్ట్, రెంటల్ ఇన్కమ్ of 2.5 crores from directly owned real estate asset. రియల్ ఎస్టేట్ అది డైరెక్ట్లీ ఓన్డ్ రియల్ ఎస్టేట్ అసెట్ కాబట్టి బిజినెస్ ట్రస్ట్కి ఎగ్జెంప్టెడ్ అవుతుంది. సో బిజినెస్ ట్రస్ట్కి ఎగ్జెంప్టెడ్ అయినప్పుడు ఈ బిజినెస్ ట్రస్ట్ యూనిట్ హోల్డర్కి ఎప్పుడైతే చేస్తుందో యూనిట్ హోల్డర్ హ్యాండ్స్లో ట్యాక్సబిలిటీ వస్తుంది. సో బిజినెస్ ట్రస్ట్ వేసేటప్పుడు TDSని డిడక్ట్ చేయాలి యాజ్ పర్ సెక్షన్ 194 LBA ప్రకారం. ఏం చెప్తారు? ఎనీ ఇన్కమ్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ బీయింగ్ రియూడ్ బై వే ఆఫ్ రెంటింగ్ ఆఫ్ ఆర్ లీజింగ్ ఆర్ లెట్టింగ్ అవుట్ ఎనీ ప్రాపర్టీ asset owned directly or by such business trust is exempted in the hands of trust as per section 1023 FCA prakaram, where the income by way of rent is created or paid business trust being reviewed in respect of any real estate asset held directly by such REIT, no tax is deductible at source. ఎవరు? SPV వాళ్ళు. నెక్స్ట్, the distributed income or part thereof received by unit holder from REIT which is nature of income by way of renting, leasing or any real estate asset directly by such REIT is deemed to be income in the hands of unit holders. The business trust has to be deducted at source 10% under section 194 LBA ప్రకారం డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు టు ద రెసిడెంట్ యూనిట్ హోల్డర్కి అట్ ది రేట్ ఆఫ్ 10%ని చేయాలి. ఒకవేళ నాన్ రెసిడెంట్ పర్సన్ అనేది అట్ ది రేట్ ఇన్ ఫోర్స్ ఎంతైతే ఉందో అంత రైట్స్ చేసుకోవాలి. సో ద రెంటల్ ఇన్కమ్ కంపోనెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ బిజినెస్ ట్రస్ట్ in the hands of each unit holder would be determined in the proportion of 2.5 divided by 11.1 by virtue of section 115 UA. Okay, next.